హాయ్ అండి, నమస్తే. నేను మీ సమిత. వెల్కమ్ బ్యాక్ టు సమితారెడ్డి వంటిల్లు. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా అరిసెలు చేస్తున్నాను. 1 kg పిండితో అరిసెలు ఎలా చేయాలో చూద్దాం. కొలతలు కూడా మీకు కరెక్ట్గా చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూసారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా చేస్తారు. అరిసెలు మెత్తగా మంచిగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు, పర్ఫెక్ట్గా వస్తాయి. అరిసెలు చేయాలంటే చాలామంది వాళ్ళకి చేయడం రాదని బాధపడతారు. అలాంటి వాళ్ళు ఈ వీడియో లాస్ట్ వరకు ఫాలో అయితే చాలు, ఈజీగా చేసుకుంటారు, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు అరిసెలు ఎలా చేయాలో చూద్దాం. ఈ అరిసెలు చేయడానికి ఫస్ట్ రేషన్ బియ్యాన్ని మంచిగా కడిగి ఒక 24 గంటలు నానబెట్టుకోవాలి. బియ్యం ఎంత ఎక్కువగా నానితే అరిసెలు అంత మెత్తగా వస్తాయి అని గుర్తుపెట్టుకోండి. నేను రేషన్ బియ్యాన్ని 24 గంటలు నానబెట్టుకున్నాను. నేను ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్నే చూపిస్తున్నాను. బియ్యం ఇలా బాగా నానాలి. మీరు కేజీ బియ్యంతో అరిసెలు చేయాలనుకుంటే కేజీన్నర బియ్యం నానబెట్టుకోవాలి. ఎందుకంటే పిండి కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు. ఎప్పుడైనా పిండి కొద్దిగా ఎక్కువగానే ఉంచుకోవాలి. అలాగే అరిసెలకు రేషన్ బియ్యం మాత్రమే వాడాలి. అలా కాకుండా సన్న బియ్యం తీసుకుంటే అరిసెలు విరిగిపోతాయి, సరిగ్గా రావు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ బియ్యాన్ని ఇంకోసారి మంచిగా కడిగి నేను ఇక్కడ చూపిస్తున్నట్లు జల్లులు ఉన్న గిన్నెలో బియ్యాన్ని పోసుకోవాలి. నీళ్ళు మొత్తం పోయే వరకు ఒక 15 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. లేదా ఇలా కాటన్ క్లాత్లో వేసి తడి ఆరే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. నీళ్ళు మొత్తం పోయాక మీరు గిర్నీలో అయినా పట్టించండి, లేదా మిక్సీలో అయినా పిండి పట్టుకోండి. నేనైతే గిర్నీలో పట్టిస్తున్నాను. చూడండి, పిండి మెత్తగా ఉంది. దీన్నే తడిపిండి అంటారు. అరిసెలకైతే ఇలాంటి పిండే వాడాలి. ఇప్పుడు పిండిని జల్లించుకోవాలి. ఎందుకంటే పిండిలో ఎక్కడైనా నూక అయినా లేదా ఇసుకరాళ్ళైనా ఉంటాయి కదా, అవి జల్లించుకుంటే మనకి అరిసెలు మంచిగా వస్తాయి, లేదంటే విరిగిపోవడం జరుగుతుంది. అరిసెలకి పిండి మెత్తగా ఉండాలి, అందుకే పిండి జల్లించుకోవాలి. నేను ఇక్కడ జల్లించి చూపిస్తున్నాను. ఇదే విధంగా పిండి మొత్తం జల్లించుకోవాలి. పిండి మొత్తం జల్లించుకున్నాక పిండి తడి మొత్తం ఆరిపోకుండా ఇలా పిండిని ఒత్తుకొని పైన ఏదైనా మూత కానీ లేదా క్లాత్తో కానీ కవర్ చేయాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని ఒత్తుకొని పైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని తురుముకోవాలి. అరిసెలకి పాకం బెల్లం తీసుకుంటేనే మంచిగా వస్తాయి, అందుకే మీకు బెల్లం కూడా చూపిస్తున్నాను. ఇలాంటి బెల్లం అయితే అరిసెలు మంచిగా వస్తాయి. 1 kg రైస్కి 750 grams బెల్లం పడుతుంది. నేను కేజీన్నర బియ్యం తీసుకున్నా కాబట్టి 1 kg బెల్లం వేసుకుంటున్నా. కరెక్ట్గా 1 kg బెల్లం తీసుకున్నా. ఇప్పుడు బెల్లం మొత్తాన్ని ఏదైనా గిన్నెలో వేసుకొని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి ఒక టీ గ్లాస్ నీళ్లు పోసి జస్ట్ బెల్లాన్ని కరగనివ్వాలి. పాకం రాకుండా ముందుగా బెల్లాన్ని పూర్తిగా కరిగించాలి. ఇప్పుడు చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. బెల్లం ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కరిగించిన బెల్లాన్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా చెత్త రాళ్ళున్నా పోతాయి, అందుకనే వడకట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇలా వడకట్టుకున్న బెల్లం పాకాన్ని గిన్నెలో పోసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టి ఇలా తిప్పుతూ పాకాన్ని రానివ్వండి. పాకం తొందరగానే వచ్చేస్తుంది, మీరు మధ్య మధ్యలో చూసుకోవాలి. పాకాన్ని ఇలా తిప్పుతూ కలుపుతూనే ఉండాలి. ఈ పాకం ఎలా రావాలంటే నేను ఇప్పుడు చూపిస్తున్నట్లు చూడండి.
కొద్దిగా పాకాన్ని నీళ్ళలో వేసి చూస్తే చేతికి అంటుకోకుండా ఉండలా రావాలి. మరీ గట్టిగా వచ్చిందంటే అరిసెలు గట్టిగా అయిపోతాయి. ఈ లేత పాకం వస్తే అరిసెలు సరిగ్గా రావు. ఇలా మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. పాకం అనేది ఈ విధంగా రావాలి. పాకం ఇలా వస్తే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 1.5 స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. అలాగే నెయ్యి తినే వాళ్ళు ఒక 3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేస్తే అరిసెలు చాలా రుచిగా ఉంటాయి. మా పాప నెయ్యి తినదు కాబట్టి నేను వేయడం లేదు. మీరు కూడా నెయ్యి వద్దు అనుకుంటే ఇలాగే చేసుకోండి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టిన పిండి కొద్దిగా వేసుకుంటూ బెల్లం పాకం తిప్పుతూ పిండిని కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే బాగా తిప్పుతూ కలుపుకోవాలి. అరిసెలు చేయటానికి 2 మనుషులు ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కరుంటే కొంచెం కష్టమవుతుంది. ఒకరు పిండి వేస్తే ఇంకొకరు కలుపుతూ ఉండాలి. అలాగే పిండి మొత్తం ఒకేసారి వేయకూడదు. కొద్దిగా వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేలా కలుపుకోవాలి. ఇంతకంటే గట్టిగా కలిపితే అరిసెలు సరిగ్గా రావు. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పిండి పైన కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోండి. ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉండడానికి ఇలా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ పోసుకోవాలి. పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ని బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగేలోపు ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ పైన ఓన్లీ ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా రౌండ్గా ఒత్తుకోవాలి. కొంతమంది బాగా మందంగా చేసుకుంటారు, కొంతమంది పల్చగా చేసుకుంటారు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఈ విధంగా ఒత్తుకున్న అరిసెను బాగా కాగిన నూనెలో నిదానంగా వేసుకోవాలి. నూనె మాత్రం బాగా కాలనివ్వండి. అలా కాగితేనే అరిసె ఇలా పైకి తేలుతుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవ్వగానే అరిసెను ఇంకోవైపు తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్లో నుంచి తీసి లైట్గా ప్రెస్ చేసి అరిసెల పీట పైన వేసి ఆయిల్ మొత్తాన్ని ఒత్తుకోవాలి. మరీ గట్టిగా ఒత్తుకోవద్దు. అరిసెను తీసి వేరే ఏదైనా ప్లేట్లో వేసుకొని మరలా ఇదే విధంగా అన్ని అరిసెలు చేసుకోవాలి. నేను ఇంకో అరిసె చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. ఈ కలర్ వస్తే సరిపోతుంది. కొద్దిగా ముదురు రంగు వచ్చే వరకు ఉంచితే అరిసెలు మాడిపోతాయి. కొందరు నువ్వులతో కూడా అరిసెలు చేస్తారు కదా, ఇప్పుడు అవి కూడా ఎలా చేయాలో చూపిస్తాను. కొద్దిగా పిండిని తీసుకొని నువ్వులలో అద్దుకొని ఇలా అరిసెను చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసి అటు ఇటు కాల్చుకున్న తర్వాత ఆయిల్ని ఒత్తుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చో అరిసెలు. ఒకసారి మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకోండి, చాలా బాగా వస్తాయి. అలాగే అరిసెలు చేసిన వెంటనే వేడి మీద క్రిస్పీగా ఉంటాయి, చల్లారిన తర్వాత మెత్తగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
ఈ వీడియో మీకు నచ్చుతుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సమితారెడ్డి వంటిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.